ఈ వెహికల్స్నే ఫ్యూచర్లో వాడబోతున్నారు. మరి ఇటువంటి ఫ్యూచర్ ఉన్న ఈ ఆపర్చునిటీని మనం ఇతరులకు చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పకూడదా? సో ప్రతి ఒక్కరు కూడా ఇతరులతో మనం మాట్లాడటం అనేది మనకు అలవాటు. జపాన్ వాడు పని చేయకపోతే వాడు నిద్ర పట్టదు, మరి మనకే మాట్లాడకపోతే నిద్ర పట్టదు, అవునా కదా? ఇండియన్ అంటేనే మాట. ఇక్కడ అదే మాటలు మనం ఉపయోగిస్తే మనకి మంచి డబ్బు కూడా ఇస్తున్నాం. నోటి మాటలే నోట్ల మూట. బాగుంది కదా సార్? నోటి మాటలే నోట్ల మూట. దీనికి ఏమైనా పెట్టుబడి ఉందా? జీరో ఇన్వెస్ట్మెంట్తో సార్ చెప్పారు కదా. ఈ కంపెనీలో జస్ట్ 2.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు వయసున్న కంపెనీ అండి ఇది. ఈ 3 సంవత్సరాల్లో ₹1 కోటి పైన తీసుకున్న వాళ్ళు 1500 మంది నుంచి 2000 మంది ఉన్నారు సార్. ₹1 కోటి పైన సంపాదించిన వాళ్ళు ₹1 కోటి వస్తే మనకి ఎలా ఉండాలి సౌండ్? ₹1 లేదు. ఇంకొకసారి అలా సౌండ్ ఇవ్వాలి. మేడం గారు చేతులు నొప్పులు కొడతాయన్నారు. ఇక్కడ చప్పట్లు కొట్టడం వల్ల ఒక చిన్న స్టోరీ ఉంది సార్, దీన్ని చెప్పొచ్చా? రైట్. చప్పట్లు కొట్టడం అనేది ఆరోగ్యకరమైన అంశం అండి. చప్పట్లు ఎక్కువగా ఎవరు కొడుతుంటారు? డైలీ కొట్టేవాళ్ళు ఎవరండి? ఓకే. నెక్స్ట్ బయట బజార్లో మనం చూస్తుంటాం ట్రాన్స్జెండర్స్ ఉంటారు, చూసారా? ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రక్షాళన చేస్తుంటారు, అవునా కదా సార్? సో మీరు గమనించండి, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రాదండి. ఎస్ అండి, వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రాదు. రీజన్ ఏంటంటే మన బాడీలో నరాలతో బ్లడ్ ఎక్కడ ఉంటుంది సార్? నర్వ్స్లోనే కదా ఉండేది. సో వాటికి ఎండింగ్ పాయింట్స్ ఎక్కడంటే అరిచేతులు, అరికాళ్ళే సార్. అరిచేతులు, అరికాళ్ళే. ఎప్పుడైతే మనం ఇక్కడ చప్పట్లు కొడతామో ఆ ఎండింగ్ పాయింట్స్ అనేది ప్రెషర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరిగి ఆ బ్లడ్లో ఏదన్నా మలినాలు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మీ బ్రెయిన్కి ఎప్పుడు కూడా సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఈ టైంలో మనకి చప్పట్లు కొట్టడం చాలా అవసరం. ఎందుకంటే బ్రెయిన్ షార్ప్గా నిద్రావస్థలో ఉంటుంది కాబట్టి దాన్ని యాక్టివేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా కొట్టడం వల్ల ఈ బ్లడ్ అనేది బాగా ఫ్లోటింగ్ వల్ల ఫ్యూచర్లో మనకు హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది.